ముందుగా ఏంటి అంటే ఒక అక్కడ ప్రిన్సిపల్ గారు చూపెడుతున్నారు చాలా చక్కగా 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి. సో ఇంకా తెలుగు రీడింగ్ రాదు, 6th వచ్చినా కూడా రైటింగ్ రాదు, 7th వచ్చినా రీడింగ్ రాదు రైటింగ్ రాదు, 8th వచ్చినా రీడింగ్ రాదు రైటింగ్ రాదు. సో దే ఆర్ జస్ట్ అంటే మనము క్లాస్ వైజ్ ముందరకు వెళ్తున్నారు కానీ సో చాలామంది అంటే నాట్ ఎవ్రీ వన్ బట్ ఫ్యూ స్టూడెంట్స్ అనమాట, చాలామంది ఇంకా రీడింగ్ రైటింగ్ నేర్చుకోకుండా ఉన్నారు. వాళ్ళు క్లాస్ వైజ్ లిస్ట్ అవుట్ చేసుకున్నారు, ఎవరికి రీడింగ్ రాదు, ఎవరికి రైటింగ్ రాదు లాంగ్వేజెస్లో, ఎవరికి ఇంకా ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ రావు ఈవెన్ అట్ 6th 7th 8th క్లాసెస్లో కూడా. సో వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ ఎలా పెట్టాలి అని చాలా చక్కగా హెచ్ఎం గారు వెరీ డిస్టింక్టివ్గా మార్క్ చేసుకుని ఉన్నారు. అంతేకాకుండా స్టూడెంట్స్ని ఆ విధంగా ఏంటి అంటే వాళ్ళకి బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ కదా, బేస్డ్ ఆన్ దట్ యువర్ స్కూల్స్ విల్ బీ క్లాసిఫైడ్. బేసిక్ లెర్నింగ్ స్కిల్స్లో ఖచ్చితంగా వాళ్ళకి పుష్ ఇస్తే కనుక వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్తో ఈక్వల్గా పోటీ తత్వాన్ని పెంపొందించుకుంటారు అని చెప్పి మన ఆ హెచ్సిఎం ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు హెచ్ఎం చాలా చక్కగా ఏంటి అంటే పిల్లలందరినీ కేటగరైజ్ చేసుకుని హ్యాపీగా పాఠ్య బోధన చేస్తున్నారు నా డివిజన్లో. సో కమింగ్ టు మై ఓన్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ డైరెక్ట్ స్టూడెంట్ అండర్ అరుణ్ కే తివారీ గారు, అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ కో రచయిత అరుణ్ కే తివారీ గారు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ఏ స్టూడెంట్ ఆఫ్ హిమ్. ఆయన నా యొక్క దృక్పథాన్ని లైఫ్ యందు చాలా ఎక్కువగా మార్చారు. ఆయన ప్రోద్బలంతోనే నేను రీసెర్చ్ వైపు అడుగులు వేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే మన అబ్దుల్ కలాం గారే ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేసిన కోర్సు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఆయన అబ్దుల్ కలాం గారు అక్రాస్ ఇండియా మొత్తం 3 యూనివర్సిటీల్లో ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలో. ఆ 3 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఫస్ట్ ఆయనే వచ్చి ఆయన స్వయాన ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. సో అలాంటి ఒక కోర్సులో నేను చదవడము అండ్ అరుణ్ కే తివారీ గారు విద్యా బోధనలో డైరెక్ట్గా చదవడము నా యొక్క ఏంటి అంటే సదవకాశము అండ్ నా అదృష్టం అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా కమింగ్ టు మై ప్రొఫెషనల్ మెంటర్షిప్, సో చాలా మంది గురువులు ప్రొఫెషనల్గా కూడా మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. సో నాకు ట్రైనింగ్ కలెక్టర్ కింద ఉన్నప్పుడు మల్లికార్జున్ గారు, అలాగే తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్లో వినోద్ కుమార్ గారు, అండ్ ఇప్పుడు కరెంట్ పోస్టింగ్లో మన ప్రీతమ కలెక్టర్ గారు. సో ఆల్ ఆర్ బిలవర్డ్ మెంటర్స్. వాళ్ళందరి మెంటర్షిప్లో అలాగే వాళ్ళ యొక్క ఏంటి అంటే 1 book 1 teacher 1 child 1 pen కెన్ చేంజ్ ద వరల్డ్ అనేది అతిశయోక్తి కాదు. వాళ్ళందరి మెంటరింగ్ భాగంలో ఏంటి అంటే మనము చాలా నేర్చుకుంటాము. సో ఆ విధంగా మనం నేర్చుకుంటూ మన తర్వాత తరాలకి విద్య నేర్పుతూ మీరు కూడా ఈ కరెంట్ సిస్టమాటిక్ ఆఫ్ అమాల్గమేషన్లో ఈ పిల్లలకి చాలా చక్కగా విద్యాబోధన చేయడానికి మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుని, అంతేకాకుండా పిల్లల్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ పెంచుతూ అందరూ కూడా మన యొక్క జిల్లాని అన్ని మార్కర్స్లోనూ కూడా చాలా ప్రథమంగా నిలపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.